జూన్ 4, 2025 బుధవారం ఎకరేష్‌మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. నిన్న మొలకల చీరువ ఏం జరిగింది అది కూడా ఒక చిన్న రౌండప్ చేస్తాను చూడండి. సూపర్ టాప్ వచ్చేసి నిన్న మొలకల చీరు మార్కెట్ 4.50 తర్వాత 4.70 రూపాయలు సూపర్ టాప్, మళ్ళీ ఒక 20 రూపాయలు పెరిగింది 4.50 తర్వాత. చాలా వరకు మంచి శుభ పరిణామం ఇది వచ్చేసి మొలకల చీరు మార్కెట్ రోజు రోజుకి ఇలా ధరలు పెరగడం, చాలా రోజుల తర్వాత ఈ మంచి రేట్లు వెళ్ళడం చూసాను. చాలా రోజుల తర్వాత అంటే దాదాపుగా నవంబర్ 14 పడిపోయిండే రేట్లు ఇవి వచ్చేసి. సో మళ్ళీ లైట్గా జంప్ అవుతున్నాయి. సో హోప్ ఈ రేట్లు మంచి రేట్లు వెళ్ళాలి, ఇంతకు మించి మంచిగా వెళ్ళాలని కోరుకుందాం. ఇంకా అంగళ్ళ మార్కెట్ 5.50 సూపర్ టాపు. ఇంకా మన మదనపల్లి మార్కెట్ ఏం రేట్లు పోతాయి ఏమనేది చూసే ముందు స్టాక్ చెప్తాను వినండి. సో మనం ముందుగా స్టార్టింగ్ మండీ లైన్ అంటే భాగ్యలక్ష్మి మండీ వైపు తీసుకుంటే ఈ లైన్లో దిగుమతి పెద్దగా మార్పు లేదు, ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. అంటే దిగుమతి పెద్దగా మార్పు లేదు, ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. ఇంకా అలాగే ఆపక మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా దిగుమతి ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. అంటే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. వేలంపాట్లు కూడా పెరుగుతాయి అనుకున్నాం, ఎందుకంటే నేను అంగళ్ళు పెరిగింది. సో దాని ఎఫెక్ట్ అంటే మామూలుగా అక్కడ పెరిగితే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా పెరుగుతుందిలేండి. సో అట్లా పెరుగుతుంది అనుకున్నాం, కానీ దిగుమతి పెద్దగా ఏం పెరగలేదు. ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. 6 గంటల 25 నిమిషాల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం అయితే ఇది. సో హోప్ దీనికి నిన్నటికి మించి మంచి రేట్లు ఈరోజు మదనపల్లి వెళ్ళాలని కోరుకుందాము. సో నేను 400 రూపాయల వరకు జరిగింది, ఇంక ఈరోజు అంతకు మించి వెళ్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. సో దీనికి మించిన రేట్లు వెళ్తే దానికి మించి ఇంకేముంటుంది చెప్పండి. ఇది ఇన్ఫర్మేషన్. దిగుమతిలో పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేను అట్లాగే స్టాక్ అయితే వచ్చింది.